మనిషి ఏదైనా ఒక పని తలపెట్టి ముందుకు వెళ్ళాలి అనుకుంటే వెనక్కి లాగేవారే ఎక్కువగా ఉంటారు, కానీ సంతోషించి చెయ్యి అందించేవారు చాలా తక్కువగా ఉంటారు. నీ పనిలో గెలవడానికి నీవు ఒంటరిగానే పోరాడాలి. ఎందుకంటే ఎవరితో అయినా చెప్తే ఓడిపోయిన 99 మంది గురించి నీకు చెప్తున్నారు, కానీ గెలిచిన ఆ ఒక్కరి గురించి మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అయితే గెలిచిన ఆ ఒక్కరి గురించి చెప్పి నిన్ను ముందుకు నడిపించేది మాత్రం ప్రభువే. చూడండి, గొలియాత్ ఇశ్రాయేలుతో సవాలు చేసి తనతో యుద్ధం చేయడానికి రమ్మన్నప్పుడు సైన్యములో 1000 మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అయితే చిన్నవాడైన దావీదు అతనితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, నీవు చిన్నవాడివి, అతడు యోధుడు, నీవు ఓడిపోతావు, నీకు అవసరమా అని దావీదును వెనక్కిలాగా ప్రయత్నం చేశారు. కానీ దావీదు ఒకే మాట అంటున్నాడు, నేను ఒంటరిగా లేను, దేవుడు నా వెంట ఉన్నాడు అని. ఈరోజు నీవు కూడా ఒంటరిగా ఉన్నావని బాధపడకు, దేవుడు నీతో ఉన్నాడని ముందుకు వెళ్ళు. గొలియాతు వంటి ఘోరమైన సమస్య నీ ముందున్న చిన్న గులకరాయితో పడగొడితే దేవుడు నీ పక్షంగా ఉంటే దేనినైనా సాధించగలుగుతావు. మరి నీవు దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించి నేస్తమా?